ఎక్కడ నీ సర్ప్రైజ్ ఎక్కడ? ఏమో ఫోన్ చేస్తే కట్ చేశారు, ఆన్ ద వే అన్నారు. చాలా సేపు అంటే ఏంటి, నీకు థ్యాంక్ యూ చెప్పడానికి ఎవరు రావట్లేదా? నువ్వు థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలని ఉందా లేదా? రష్మి, ఇంతసేపు ఆయన పిలిచారు, వాళ్ళెవరు రాలేదు. ఇప్పుడు నేను కాల్ చేస్తాను, వెంటనే నా కొడుకు వస్తాడు. వచ్చేయి చెప్తా, వచ్చేయి చెప్తా. చెప్పడానికి వచ్చారు? అసలు యాక్చువల్లీ పిలిచింది మా ఫ్రెండ్స్, వీళ్ళెందుకు వచ్చారో ఆలోచిస్తున్నాను, యాక్చువల్ సర్ప్రైజ్ ఇచ్చింది వీళ్ళు పేర్లు చెప్పాను ఫస్ట్, సర్ప్రైజ్ అని చెప్పే కానీ నాకేం తెలుసు మీ సర్ప్రైజ్? మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళదా మీరు వెళ్ళి? రే కాదురా, ఎవరిని పిలిచా? ఇద్దరిని పిలిచాను రా, మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాను పిలిచాను రా. ఈ రోజు మన థీమ్ ఏంటంటే, మన లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే థ్యాంక్స్ చెప్పుకోమన్నారు. థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ రా. దేనికి? అంటే నా సీక్రెట్లు అనేది ఇద్దరికి బాగా తెలుసు, ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. ఇప్పుడు థ్యాంక్స్ దేనికంటే, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ధనరాజన్ టీమ్ లో చేసిన తర్వాత నేను ఇంకా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాము. ఇంకా సీనియర్స్ జూనియర్స్ అంతా మిక్స్ అయిపోయారు. ఇంకా కొత్తగా టీమ్ స్టార్ట్ అయింది, సుధీర్ టీమ్ లీడర్ ఇచ్చారు. ఆ టైంలో నన్ను పిలిచి మళ్ళీ టీమ్ లో పెట్టుకున్న వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 years జర్నీ చేసేందుకు నన్ను టీమ్ లో పెట్టి థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీళ్ళిద్దరు నన్ను బాగా చూస్తున్నారు, అందుకే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే హైదరాబాద్ నేను వచ్చే రాకముందు వరకు చాలా మంచివాడిని, ఇద్దరు పెద్ద ఎదవని అయిపోయి తిరిగి మొత్తం రివర్స్. నిజం చెప్పంటారా? ఏంటి? నేను ఈ ఇంట్లో ఉండేవాడిని. ఎప్పుడు ఇంట్లో ఉన్నాడా? శ్రీను గారు, మీ ఇద్దరి పరువు ఇలా తీశారు కాబట్టి ఇప్పుడు ఆయన రహస్యాలన్నీ మీరు బయట పెట్టాల్సింది. రహస్యాలు ఒకటే, మొత్తం ముగ్గురు ఉంటాం మేడం అందులో, అంతే. యాక్చువల్ మేము ముగ్గురం కలిసి ఉండడానికి కారణం అంటే చాలా మంది చెప్పుకోవచ్చు, వీళ్ళ ఫ్రెండ్షిప్ అదని చెప్పి. యాక్చువల్ మేము ముగ్గురం కలిసి ఉండడానికి ఫ్రెండ్స్ గా ఒకటి సీక్రెట్స్ కూడా బాగా తెలుసు కాబట్టి విడిపోలేకపోతున్నాం. దొంగలు ముగ్గురు. వీడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము ఇద్దరం కలిసి, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎన్ని చేసినా వాడు ఎంత చేసినా ఇది కాదు, ఫస్ట్ కలం పని చేయాలి. ఆ పెన్నే ఇప్పుడు వరకు వాడు సినిమా హీరో అవడానికి కానీ, లేకపోతే నేను సినిమాలు ఇప్పుడు చేస్తున్నాను కారణం, ఈ జర్నీకి అంత కారణం ఈడు పెన్, ఈడు కలం. నేను వీడి హీరో అవడానికి, వీడి ఆర్టిస్ట్ అవడానికి నా పెన్న కారణం కాదు, జస్ట్ హెల్ప్. నా పెన్నకి హెల్ప్ అవడం కారణం వీడు టాలెంట్, వీడు యాక్టింగ్. ఈయన్ని పెట్టుకోదగ్గ వరకు మేము వచ్చామంటే మాకు లైఫ్ ఇచ్చిన వేణన్న కారణం. అండ్ ఈ సందర్భంగా బలగం వేణానికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్టార్ అయిపోయాడు, నన్ను మర్చిపోయాడు అనుకోండి, రేపు మా పిల్లలు చెప్పుకుంటాను అడే ఫస్ట్ ఈయన పంచులు రాసేమంటారు. సిద్ధు అలా మర్చిపోయే ప్రసక్తే లేదు, అది నేను గ్యారంటీ. నాకు తెలిసి మేడం, ఎందుకంటే అట్లా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇవాళ ఇంత బాగా ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే దానికి ఫస్ట్ కారణం శ్రీను గారు. ఆడు లేకపోతే నాకు అసలు జబర్దస్త్ అనే స్టేజ్ పరిచయం అయ్యేది కాదు, వేణన్న పరిచయం అయ్యేది కాదు, తర్వాత సుడిగాలి సుధీర్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు, ఆ తర్వాత వాళ్ళ గాలుడు కూడా ఉండేది కాదు. ఐ షుడ్ థ్యాంక్ శ్రీను, వేణన్న, మల్లెమాల, ఈటీవీ అండ్ ఇదంతా యాక్సెప్ట్ చేసిన మెయిన్ ఫస్ట్ స్ట్రాంగ్ పిల్లర్స్ జనాలు. And one more special thanks to a special person, Rashmi Garu, who is always there in my on-screen life. So I should really thank you from the bottom of my heart. Thank you so much for being always there in this beautiful journey. అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పాలి మేడం సుధీర్ గారికి, ఎందుకంటే నాకు సర్జరీ అయ్యేటప్పుడు కాలుకి ఆపరేషన్ విపరీతమైన నొప్పి, ఆ నొప్పి భరించలేక రోజు సుధీర్ సినిమాకి వెళ్ళేవాడిని. విపరీతమైన తలనొప్పి వచ్చేది, దానివల్ల ఈ నొప్పి మర్చిపోతుండేవాడిని. మా పిల్లలు సుధీర్ అన్న సినిమా వస్తే చాలు ఆ సినిమాకి వెళ్దా ఉంటారు, ఎందుకంటే థియేటర్లో ఎవరు ఉంటారు కదా, ఆడుకుంటూ ఉంటారు.
గాలోడు సినిమా 30 రోజులు మా ఫ్యామిలీతో చూసా. సెట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎందుకు మేడం? కర్రీ బండి వాళ్ళు కూడా చూడలేదు మేడం. వాళ్ళు కూడా చూడలేదు మేడం. పదేళ్లలో ఇన్ని స్కిట్లు చేశాను, ఎప్పుడు కూడా కామెంట్లు నా పేరు వేసేవారు కాదు. బాస్ ని ఒక తిట్టు తిట్టగానే అరే భాస్కర్ నీకు పగిలిపోద్ది, అరే భాస్కర్ నీకు దిగిపోద్ది. ప్రతిరోజు ఏ పబ్ దగ్గరైనా సరే రాత్రి 10 గంటల తర్వాత ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరిది? జై బాలయ్య. మా గురువు అలా కాదు, కంటెంట్ ఏదైనా, కంట్రీ ఏదైనా, వీడియో ఎవరిదైనా కింద కామెంట్ లో ఒక పేరు వినిపిస్తుంది. జై సుధీర్, జై సుధీర్. కాదు సుధీర్ గారు, మీకు అన్ని మాటలను మీరు ఏం అనరండి, నవ్వుతారు ఎందుకలా? ఆడు జోక్ చేసి నవ్వకపోతే ఏం చేయాలి? నవ్వకపోతే ఏం చేయాలి? ఇంద్రజ గారు ఎందుకంటే కొడుకుగా యాక్సెప్ట్ చేయంటే వీళ్ళిద్దరు ఫస్ట్ కలిసి మమ్మీగా చేసిన సాఫ్ట్వేర్ సుధీర్ లోని మా మదర్. ఆ సినిమాలో మీరు ఉన్నారమ్మా? మమ్మీ అంటే తెలా పాపం తలో పిడికిడు అనమాట. తలో పిడికిడు అనమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? సీరియస్ గా మీకు ఎలా చేయాలనిపించింది? ఫ్రీగా చేశారా డబ్బులు? ఫ్రీగా చేశారా డబ్బులు? ఒక విషయం, గాలాడు కోసం గడ్డానికి రంగు వేసుకున్నాం ఆ సీన్ లోని, ఒక రకమైన బ్రౌనిష్. చాలా వర్స్ట్ గా అనుకున్నాను కానీ బాగుందన్న. నీకు స్కిన్ టోన్ లో కలిసిపోయింది, చెప్పలేదా కెమెరామ్యాన్? మేడం పంచప్రసాద్ మాడతాడు, వస్తున్నాడు. ఈ యాక్టింగ్ సినిమాలో చేస్తుంటే సినిమాలు 3 హిట్ అన్న. బేసిక్ గా మనకి సిమెంట్ లోడ్ తెలుసు, బియ్యం లోడ్ తెలుసు, గాలికి కూడా ఒక లోడు. అరే నరేష్, బైక్ తీసుకురా ఫాస్ట్ గా. బైక్ అన్న. ఫ్రంట్ టైర్ 40, బ్యాక్ టైర్ 50. గాలోడు కదా, గాలిపట్టు. పనిలో సర్వీసింగ్ కూడా చేపించే మేడం. కొంచెం సర్వీసింగ్ చేపించారా? డ్రెస్ గాలోడు మెకానిక్ మేడం, ఇద్దరు కాంబో. దయచేసి అన్న ఫ్యాన్స్, నేను ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలవుతున్న వ్యక్తిని నన్ను కామెంట్లో మానసికంగా బాధ పెట్టొద్దు. జస్ట్ భాస్కర్ భాయ్ పేరు చేశాడు కదా, ఆయనకి పేరు వచ్చేద్దని చెప్పి ఆ పేరు రాకూడదని నేను చేస్తున్నాను. మేడం సర్వీసింగ్ అయిపోయిందా? కానీ ఒక్క విషయం సిన్సియర్ గా సీరియస్ గా చెప్తున్నాను, ఈ ముగ్గురు కాంబోని ప్రేక్షకులు ఎంతగా మిస్ అవుతున్నారు. ఎవరి కళ్ళ దృష్టి తగిలిందో గానీ ఈ రోజుతో ఈ దృష్టి అంతా తీసేసి మీరు ముగ్గురు కలిసి మళ్ళీ వర్క్ చేయాలి. ఈ దిష్టి ఏదో ముందు తీసుంటే ఇడిపోయి ఉండేవారు కాదుగా. యాక్చువల్ గా గుమ్మడికాయ లేదనుకున్నాను, ఇదిగో ఈ గుమ్మడికాయతో దృష్టి తీసేస్తే అంతా సరైపోతుంది. అండ్ అలాగే త్వరలో రాజు యాదవ్ సినిమా రిలీజ్ అవబోతుంది. ఆల్ ది బెస్ట్ టు రాజు యాదవ్. చాలా రోజుల నుంచి ఇంద్రజ గారు స్టేజ్ నుంచి దిగేటప్పుడు ఎవరొచ్చి చేయి అందించినా అసలు ఇంద్రజ గారు ఎక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు వచ్చారు కాబట్టి ఇంకా సో రామ్ ప్రసాద్, నాకు తెలిసినంత వరకు మీరు ఓన్లీ పై విషయాలే చెప్పారు, ఇంకా డీటెయిల్ లో మా వాళ్ళకి చిన్న సార్ కళ్ళు మూసుకుంటారా? మా వాళ్ళకి చిన్న చిరు సత్కారం ఇది మీ ఇద్దరికి. మీ ఇద్దరం కలిసి మీ ఇద్దరం చేస్తాం నీకు. రామ్ ప్రసాద్, మీ ఫ్రెండ్స్ వచ్చారు, మీ గెస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టండి. సుధీర్ ఫ్యాన్స్ అందరికి సారీ అండి, ఏదో కంటెంట్ ప్రకారం చేశాం కాబట్టి. అస్సలు ఒప్పుకోము. లేదు మేడం, మీకుంది. నేను మా ఆవిడికి ఎప్పుడైనా పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు అన్న సినిమా చూస్తుంటా. ఎందుకంటే ఈ కష్టంతో పోలితే నా పిల్లం పెద్ద కష్టం అనిపించేది కాదు. సీరియస్లీ నిజంగా
ఖచ్చితంగా ఇదంతా ఫన్ గురించే, దట్స్ ఇట్. అండ్ మనం అందరూ ఇక్కడ హెల్దీగా ఒకరి జోక్స్ వేయగలుగుతున్నాం కాబట్టి దట్ ఈస్ ద సక్సెస్ బిహైండ్ జబర్దస్త్ గానీ శ్రీదేవి డ్రామా కంపెనీ గానీ. బట్ సీరియస్ గా మీ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో ఇలా సరదాగా చూడడం అనేది ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. మా ఇంట్లోకి వెళ్తే ఫస్ట్ ఓపెన్ చేయగానే గోడ మీద మా ముగ్గురు ఫోటో ఉంటది సన్నితో పాటు. వీళ్ళింటికి వెళ్తే మా ముగ్గురు ఫోటో ఉంటది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ ఆ ముగ్గురు డిచ్ తగలకుండా అంతే. అండ్ అలాగే ఈ 10 years జర్నీ నెక్స్ట్ 100 years ఇలాగే హ్యాపీగా కంటిన్యూ అవ్వాలి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ గైస్ అండ్ ఎంజాయ్ ద షో.